ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ పీరియాడిసిటీ ఇంకా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేది మనకి బేస్డ్ ఆన్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఇంకా మల్టిపుల్ యాంగిల్స్ అనమాట. సో ఈ పీరియాడిసిటీ ఇంకా ఎక్స్ట్రీమ్ వాల్యూస్లో మనం పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్, టాన్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంకా నార్మల్ జనరల్ లీనియర్ ఈక్వేషన్స్ అటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో అసలు పీరియాడిసిటీ అంటే ఏంటి, నెక్స్ట్ పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటి? సో మనం ఫస్ట్ ఈ వీడియోలో పీరియాడిక్ ఫంక్షన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మనం పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ సచ్ దట్ ఏ టెన్స్ టు ఆర్. సో ఈ యొక్క కండిషన్ని కనుక సాటిస్ఫై చేసింది అని చెప్పంటే దాన్ని మనం పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. వేర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్ పి. సో పి అనే ఒక పాజిటివ్ రియల్ నెంబర్ అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఒక పాజిటివ్ రియల్ నెంబర్ పి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయింది అని చెప్పంటే దాన్ని మనం పీరియాడిక్ ఫంక్షన్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లీస్ట్ వాల్యూ ఆఫ్ పి వచ్చేటప్పటికి ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ ఎఫ్. సో ఇది ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ ఎఫ్. సో అసలు ఈ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఇవన్నీ మనం ఎలా రాయాలి అని చెప్పంటే సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఇది మనకి వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్. సో ఈ ఫంక్షన్కి మనం పీరియడ్ ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే సింపుల్గా పి బై మాడ్ ఏ. సో పి అనేది సమ్ వాల్యూ, సో ఏఎక్స్ ప్లస్ బి. ఇక్కడ పి అనేది సమ్ ఏమైనా కాన్స్టెంట్ కావచ్చు లేదా ఏమైనా వాల్యూ కావచ్చు, అది ఎక్స్ తోటి యాడ్ అవుతుంది. సో దాన్ని మనం పి అని చెప్పి రాయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా పీరియడ్ ఆఫ్ చాలా ఫంక్షన్స్ అంటే సైన్ కానీ, కొసైన్ కానీ, టాంజెంట్ కానీ, కోటాంజెంట్ కానీ, సీకెంట్, కొసీకెంట్, సో ఎటువంటి వాటికైనా మనం పీరియడ్ని కనుక్కోవచ్చు. సో అది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనకి జనరల్గా సైన్ ఏఎక్స్ ప్లస్ బి, కాస్ ఏఎక్స్ ప్లస్ బి ఇలా అడుగుతూ ఉంటారు. సో సైన్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఈ ఫామ్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సైన్ 3x ప్లస్ 5 ఇలా ఇచ్చారనుకోండి, దీని పీరియడ్ కనుక్కోమని చెప్పారు. సో పీరియడ్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాం, వెతుక్కుంటా కూర్చుంటాం ఎలా చేయాలి ఏంటి అని. సో ఈ ఫామ్లో కనుక మనకి ఇచ్చారు అని చెప్పంటే సింపుల్ రూల్ ఏంటంటే 2π mod a. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనం సైన్ ఇంకా కొసైన్ గ్రాఫ్ కనుక తీసుకుంటే ఇది మనకి సైన్ గ్రాఫ్. నెక్స్ట్ కొసైన్ గ్రాఫ్ వచ్చేటప్పటికి మనకి ఇది. సో ఇది మనకి కొసైన్ గ్రాఫ్. సో ఇట్లా రెండు మీరు చూసుకుంటే వీటి సేమ్ లిమిట్స్ అనేది -2π నుంచి +2π వరకు తీసుకుంటాం అన్నమాట. అంటే ఈ లిమిట్ రేంజ్ మధ్యలోనే దీని వాల్యూస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. సో అందుకని చెప్పి సైన్ ఏఎక్స్ ప్లస్ బి పీరియడ్ ఏమవుతుందని చెప్పంటే 2π mod a. అంటే జనరల్గా మనకి సైన్ పీరియడ్ -2π టు +2π అని చెప్పి రాయడం జరుగుతుంది. ఇంకా దాని వాల్యూ వచ్చేటప్పటికి -1 టు +1 లోపలే ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి మనం చెప్తాం. సో అందుకని చెప్పి ఇక్కడ సైన్ ఏఎక్స్ ప్లస్ బి అనే దాంట్లో 2π mod a అనేది దీని పీరియాడిక్ ఫంక్షన్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు ఈ సైన్ 3x ప్లస్ 5కి పీరియడ్ మనకి ఏమవుతుందంటే 2π mod 3, ఎందుకంటే ఏ ప్లస్లో 3 ఉంది కాబట్టి సేమ్. ఇట్లానే కాస్కి కూడా అంతే. సో కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2π mod a. సిమిలర్గా సీకెంట్, కొసీకెంట్. ఎందుకు సీకెంట్ ఇంకా కొసీకెంట్ అంటే సైన్కి ఆపోజిట్ కొసీకెంట్, నెక్స్ట్ కాస్కి ఆపోజిట్ సీకెంట్. సో వీటన్నిటికి కూడా 2π mod a. సో ఇట్లా 1, 2 గుర్తుంచుకున్నాము అని చెప్పంటే మిగతావి కూడా మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాంజెంట్ ఇంకా కోటాంజెంట్. సో టాంజెంట్కి కోటాంజెంట్కి కూడా సేమ్ ఉంటాయి. సో టాన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి is equal to pi by mod a. సో కోటాంజెంట్ కూడా అంతే. సో కాట్ ఆఫ్ ax ప్లస్ b is equal to pi by mod a. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సినవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీరియడ్ ఆఫ్ స్టెప్ ఎక్స్ ఫంక్షన్, నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ నార్మల్ ఫ్లవర్ బ్రాకెట్ ఫంక్షన్ అనమాట. సో ఇది ఫ్లవర్ బ్రాకెట్ ఫంక్షన్ అనమాట. సో పీరియడ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే దీనికి ఎప్పుడు 1 ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క ఫ్లవర్ బ్రాకెట్స్ని మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి మనం రాసుకుంటాం. సో ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ పీరియాడిక్ వాల్యూ ఎప్పుడు మనకి 1 ఉంటుంది. సో ఇది మనం బ్లైండ్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి మాడ్యులస్ ఫంక్షన్స్. సో మాడ్యులస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి అంటే మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్, మాడ్యులస్ ఆఫ్ కాస్ ఎక్స్, నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ సీకెంట్, నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ టాన్. సో ఇలా ఇచ్చినప్పుడు వీటి పీరియడ్ ఎప్పుడు చూసినా మనకి వాల్యూ పైయే ఉంటుంది.
సో ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అనమాట. సో మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ కాస్ ఎక్స్. నెక్స్ట్ అట్లానే మాడ్యులస్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ కాట్ ఎక్స్. సో ఇలా ఉన్నప్పుడు దీని పీరియడ్ వాల్యూ ఎప్పుడు మనకి π/2 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్స్, అంటే మనకి పీరియడ్ పవర్స్ ఎలా అని చెప్పంటే ఇక్కడ సైన్ పవర్ 2nx ప్లస్ కాస్ పవర్ 2nx. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీకెంట్ పవర్ 2nx ప్లస్ కొసీకెంట్ పవర్ 2n(x). నెక్స్ట్ టాన్ పవర్ 2nx ప్లస్ కాట్ పవర్ 2n(x). ఇలా వాల్యూస్ కనుక ఇచ్చారని చెప్పంటే వీటన్నిటికీ పీరియాడిక్ ఫంక్షన్ వాల్యూ మనకి π/2. సో ఇది మనం బ్లైండ్గా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే సైన్ ఆఫ్ 3x ప్లస్ కాస్ ఆఫ్ 2x ప్లస్ 4 ప్లస్ టాన్ ఆఫ్ 3x ప్లస్ 2. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మీరు ఇక్కడ ఎలా కనుక్కోవాలి మొత్తానికి అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలా కాకుండా సైన్కి సపరేట్, కొసైన్కి సపరేట్, టాన్కి సపరేట్ కనుక్కొని మూడింటిని యాడ్ చేయాలి. సో మనకి సైన్ ఏఎక్స్ ప్లస్ బి, సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఉంటే దీనికి ఫంక్షన్ వాల్యూ పీరియాడిక్ వాల్యూ ఏమవుతుంది 2π/mod a. సో ఇక్కడ బి లేదు, బి 0 ఉంది కాబట్టి మనం ఓన్లీ 2π/a, మనకి ఓన్లీ ఏ వాల్యూ కావాలి. సో 2π/mod a. సో ఇక్కడ మనకి 2π/3 వస్తుంది ప్లస్ ఇక్కడ కూడా 2π/2 ప్లస్ ఇక్కడ మనకి π/3 వస్తుంది. ఎందుకంటే టాన్ ఏఎక్స్ ప్లస్ బి దీని పీరియడ్ వచ్చేటప్పటికి π/mod a. సో దీని పీరియడ్ వచ్చేటప్పటికి π/mod a. సో π/mod a కాబట్టి π/3 వస్తుంది. సో వీటన్నిటికి మనం ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 2π ప్లస్ π, ఇక్కడ రెండు ఎల్సిఎంస్ తీసుకోవడానికి డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి. సో 3π/3 ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే π, ఇక్కడ π క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ మొత్తానికి మనకి పీరియడ్ వచ్చేటప్పటికి 2π అనమాట. సో therefore sin 3x plus cos 2x plus 4 plus tan 3x plus 2 పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π అని చెప్పి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం వాల్యూ ఇంకా మినిమం వాల్యూ. సో ఈ చాప్టర్ పీరియాడిసిటీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేది బేస్డ్ ఆన్ కంప్లీట్ పీరియాడిక్ ఫంక్షన్స్ వాటి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు సైన్కి పీరియడ్ -2π నుంచి +2π వరకు. సో వాటి మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి +1, ఇంకా మినిమం వాల్యూ వచ్చేటప్పటికి -1. సో సైన్ ఎక్స్కి ఇట్లా రాసుకుంటే మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి +1, నెక్స్ట్ మినిమం వాల్యూ వచ్చేటప్పటికి -1. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా వీటి పీరియడ్ ఏ మధ్య లై అయి ఉంటుందని చెప్పండి, -2π టు +2π మధ్య వీడి పీరియడ్ లై అయి ఉంటుంది. సో -2π టు +2π. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ కూడా సేమ్ అంతే, -1 టు +1. సో దీంట్లో ఏంటంటే మినిమం వాల్యూ వచ్చేటప్పటికి -1, మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి +1. సో కాస్కి కూడా సేమ్, మనకి సైన్కి ఎలానో సేమ్ కాస్కి కూడా అంతే. మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి +1, మినిమం వాల్యూ వచ్చేటప్పటికి -1. వీటి రేంజ్ కూడా అంతే, -2π టు +2π. ఇంకొకటి వాళ్ళు మనకి ఎప్పుడైనా ఇలా అడుగుతారు, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇలా ఈక్వేషన్ కనుక ఇచ్చి ఈ ఈక్వేషన్కి మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ అడిగారు అనుకోండి. సో మ్యాక్సిమం వాల్యూ అడిగితే సి ప్లస్ √a² ప్లస్ b², ఇది మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్స్ వాల్యూ అని రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిమం వాల్యూ సి -√a² ప్లస్ b², ఇది మనకి మినిమం వాల్యూ, మిన్ వాల్యూ అని రాస్తున్నాను. సో ఈ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు, ఈ మధ్యలో సింబల్స్ ఒకటి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అంతే. సో ఇక్కడ మీరు నేను ఇప్పుడు సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ సమ్స్ని ఎలా చేయాలో ఇప్పుడు మీరు చూసుకోండి. అంటే ఇవన్నీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. ఐపీలో కూడా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమడిగారంటే పీరియడ్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్ఎక్స్, ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. సో మనం ఇక్కడ ఇండైరెక్ట్ వాళ్ళు మనల్ని ఏమడుగుతున్నారు, పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ కనుక్కోమని చెప్పి చెప్తున్నారు. సో మనకి పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి, 2π/mod a. సో ఇది మనకి పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు ఈ లోపల ఈ ఫంక్షన్ ఇచ్చారు, దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో x ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్ఎక్స్. సో మీరు ఇక్కడ చూసుకుంటే x అనేది ప్రతి దాంట్లో ఉంది. సో నేను x కామన్ తీసుకుంటే నాకు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎన్, ఇది నాకు వచ్చే నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ x. సో ఇక్కడ సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ఏపీ మనకి ఫార్ములా తెలుసు, n ఇంటూ n+1/2. సో ఇది దీని వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని కాస్ ఆఫ్
n ఇంటూ n ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ ఎక్స్. సో కాస్ ఎక్స్. సో ఇక్కడ మనకి కాస్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్లో మనకి జీరో ఉంది. సో ప్లస్ జీరో. సో ఇది మనకి కాస్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మాడ్ ఏ వాల్యూ ఏమవుతుంది, n ఇంటూ n ప్లస్ 1/2 అవుతుంది. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2π/n ఇంటూ n ప్లస్ 1/2. సో ఈ 2 పైకి వెళ్తే మనకి 4π/n ఇంటూ n ప్లస్ 1. ఇది మనకి వచ్చే ఆన్సర్. సో ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ ఇదే కాస్ దీంట్లోనే ఇందాక మనం ఏపీ ప్రాబ్లం చూసాం. అంటే 1+2+3 ఇలా ఏపీలో చూసుకున్నాం సమ్. ఇక్కడ 1+2+3+4. సో ఇక్కడ మనం కామన్ డిఫరెన్స్ చూసుకుంటే a2 - a1, 2 - 1 1, 3 - 2 1, 4 - 3 1. సో అలా కామన్ డిఫరెన్స్ 1 వచ్చింది. సో ఇక్కడ కామన్ రేషియో అంటే జీపీలో చేస్తున్నాం అనమాట. సో జీపీలో వాళ్ళు సమ్ మనకి ఏమి ఇచ్చారంటే సేమ్ మళ్ళీ కాస్ మీదే. సో పీరియడ్ ఆఫ్ కాస్ x ఇంటూ x ప్లస్ x/3 ప్లస్ x/3 స్క్వేర్ ప్లస్ x/3 క్యూబ్ ప్లస్ సో ఆన్. ఇది వాళ్ళు మనకి ఇచ్చారు. లాస్ట్ ఎన్ వాల్యూ మనకి ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం x కామన్ తీసుకుంటే దీంట్లో 1 ప్లస్ 1/3 ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఇట్లా కంటిన్యూ అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1/3/1 1/3, 1/3 స్క్వేర్ బై 1/3 1/3. సో అట్లా మీరు చూసుకుంటే 1/3 అనేది r మనకి. సో సమ్ టు n టర్మ్స్ ఆఫ్ జీపీ. సో సమ్ టు n టర్మ్స్ ఆఫ్ జీపీ కాబట్టి a/1 మైనస్ r. సో ఇక్కడ ఫార్ములా మనకు తెలుసు 1 ప్లస్ r ప్లస్ r స్క్వేర్. సో ఇక్కడ 1/r 1/r స్క్వేర్ 1/r క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ 1/r పవర్ n. సో ఇలా ఉంది. సమ్ టు n టర్మ్స్ ఆఫ్ జీపీ అయితే a/1 మైనస్ r. ఇది మనకి ఫార్ములా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 1 ప్లస్ 1/3 ప్లస్ 1/3 స్క్వేర్ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ మనకి 1, r వాల్యూ వచ్చేటప్పటికి 1/3. సో ఏ వాల్యూ 1, r వాల్యూ 1/3. సో a/1 మైనస్ r 1/1 మైనస్ 1/3. సో ఇక్కడ 1 మైనస్ 1/3 నాకు 2/3. సో నాకు ఇక్కడ 3/2 వస్తుంది దీని ఆన్సర్ వాల్యూ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, x ఇంటూ 3/2 రాసుకుంటా. ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఏమవుతుందంటే కాస్ ఆఫ్ 3/2 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ కూడా ax ప్లస్ b అయింది. సో b 0 ఉంది కాబట్టి దీని పీరియడ్ 2π/mod a. సో mod a అంటే 3/2. సో ఇక్కడ మనం దీన్ని రివర్స్ చేసుకుంటే 4π/3 నాకు వచ్చే ఆన్సర్. సో ఇట్లా సింపుల్గా మనం సమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీరియడ్ ఆఫ్ అంటే ఇదేంటంటే కొంచెం న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్లో అనమాట. సో పీరియడ్ ఆఫ్ 2 sin 2x minus 5 cos 2x divided by 7 cos x minus 8 sin x. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే దీనికి ఒక చిన్న మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ అని చెప్పి తీసుకోవాలి. సో కానీ ఎల్సిఎం ఆఫ్ తీసుకోవాలి అని చెప్పండి మనకి వీటి వాల్యూస్ తెలియాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే sin 2x 5 cos 2x cos x sin x. సో సపరేట్గా మనం ఫస్ట్ వీటికి పీరియడ్స్ కనుక్కోవాలి. సో sin ax ప్లస్ b. సో sin ax ప్లస్ b అంటే మనకి సైన్కి పీరియడ్ ఏమవుతుంది 2π/mod a. ఏ వాల్యూ ఇక్కడ నాకు 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే sin 2xకి పీరియడ్ నాకు పై వచ్చింది. నెక్స్ట్ cos 2x కూడా పై వస్తుంది ఎందుకంటే 2π/2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ cos xకి ఇక్కడ నాకు ఏ వాల్యూ నాకు 1 కాబట్టి 2π వస్తుంది నాకు ఇక్కడ. సో ఇక్కడ 2π. ఇక్కడ sin xకి కూడా 2π. సో ఇప్పుడు మనం ఎల్సిఎం ఆఫ్ పై 2π ఇంకా 2π తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది మనం చేయాల్సిన మెథడ్ యాక్చువల్గా. సో ఇక్కడ మనం పై 2π ఇంకా 2π దీనికి మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో పై 1 జా 1 జా 2 జా 2 జా. సో ఇక్కడ మనం 2 1 1 1 1. సో మనకు వచ్చే ఆన్సర్ 2π. సో దేర్ ఫోర్ ఈ యొక్క సమ్కి మనకి పీరియడ్ వాల్యూ 2π అనమాట. సో ఇట్లా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇదే కాదు ఇంకా ఈవెన్ చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ యొక్క పీరియాడిసిటీ ఇంకా ఎక్స్ట్రీమ్ వాల్యూస్. సో జనరల్గా ఏంటంటే ఈ పీరియాడిసిటీ ఇంకా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేది డైరెక్ట్గా జేఈఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ సమ్స్లో అడగరు. కానీ మధ్యలో అంటే ఈ మల్టిపుల్ యాంగిల్స్లో కానీ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో కానీ ఇటువంటి వాటిలో కలిపి ఒకేసారి అడుగుతారనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.